అందరూ బాగున్నారా? ఇంతకుముందు రోజుల్లో ఏ పని పాట లేకుండా తిరిగేవాడిని దేశ దిమ్మరి అనేవాడిని. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, నా అన్వేషణ అని ఒకడు ఉన్నాడు. ఆడు దేశ దేశాలు తిరుగుతా, ఆడవాళ్ళ మీద కామెంట్ చేసుకుంటా, పనికిరాని చెత్త అంతా తింటా, వీడియోలు చేసుకుంటా, అప్పుడప్పుడు ఇండియాని తిడతా ఉండేవాడు. ఈరోజు మరీ బరి తెగించిపోయాడు. ఎలా అంటే, ఆడవాళ్ళు కొంచెం మంచి బట్టలు వేసుకోవాలని చెప్పినటువంటి ఒక శివాజీ గారిని, అలాగే గరికపాటి గారిని భయంకరమైన పదదూషణతోటి, పదజాలంతో వాళ్ళిద్దరిని తిట్టడం, ఇంకా కొంతమందిని తిట్టడం, ఆడవాళ్ళని అమ్మ మీరు ఇష్టం వచ్చినట్టు చిన్న చిన్న గుడ్డు పెలికలు కట్టుకోండి, మిమ్మల్ని ఎవడే అంటాడో నేను చూస్తానని మాట్లాడటం జరిగింది. ఇంతకుముందు వీడి మీద ఒక రెస్పెక్ట్ ఉండేది, కానీ ఆడవాళ్ళ మంచి కోసమే చెప్పినటువంటి వ్యక్తుల్ని ఇలా తిట్టడం అనేది చాలా తప్పు. మన సంస్కృతి, భారతీయ సంస్కృతి ఏదైతే ఉందో చాలా గొప్పది. ఆ సంస్కృతిని పాటించాలి అనేది చెప్పడం కూడా ఈ రోజుల్లో తప్పు అయిపోతుంది, మంచి చెప్పడం కూడా. ఇంకా పాయింట్కి వస్తే, అనసూయ అనేవి కూడా శివాజీ గారి మాట్లాడింది ఒక హీరోయిన్ గురించి అయితే, ఈమె ఒక ఆంటీ, ఒక క్యారెక్టర్లు చేసుకుని ఈమె కూడా ఈరోజు శివాజీ గారి మీద ఫైర్ అవ్వడం జరుగుతుంది. ఆమె చేసినటువంటి క్యారెక్టర్లు, ఆమె జబర్దస్త్లో వేసినటువంటి డబల్ మీనింగ్ డైలాగులు, ఇవన్నీ అందరికీ గుర్తులేవా? ఆమెను ఎందుకు అడగట్లేదు జనాలు, నేను అడుగుతున్నాను. ఇంకో విషయం, మళ్ళీ చిన్మయ్య గారు కూడా దీని మీద రియాక్ట్ అయ్యారు. సింగర్ చిన్మయ్య గారు వాళ్ళ ఆయన మన్మధుడు 2 అనే సినిమా తీశారు. అందులో ఎంత వల్గారిటీ ఉంది, చాలా వల్గారిటీ ఉంది. మరి దీని గురించి వీళ్ళేంది సమాజానికి ఏదో సేవ చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు. ఆడపిల్లలు ఒక తండ్రి పొజిషన్లో ఉండి ఆయన చాలా పద్ధతిగా మాట్లాడాడు. దాన్ని ఇంకా 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 వదలకుండా కాంట్రవర్సీ చేసి మహిళా కమిషన్ దగ్గర ఆయన ఏదో చేతులు కట్టుకొని నుంచొని మాట్లాడేటట్టు చేసి, ఇది చాలా తప్పు. అలాగే నాగబాబు గారు కూడా చాలా ఏదో గొప్పగా మాట్లాడేస్తున్నారు. ఏంది మీరు నటించిన సినిమాల్లో ఎంత వల్గారిటీ ఉంది. నాగబాబు గారు వాళ్ళ బ్రదర్ మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా పాటలో కూడా ఉంది. చీర కడితే సింగారం, ఓణి కడితే వయ్యారం, పొట్టి బట్టలు కట్టావో పట్టపగలే నీ బండారం బయటపడిద్ది అన్నట్టు ఉంది. మరి దాంట్లో లిరిక్లు వచ్చిందిగా, మరి దాని గురించి ఏం మాట్లాడరండి? చిన్మయ్య గారి పాడిన పాటలో కూడా డబల్ మీనింగ్ డైలాగులు చాలా ఉన్నాయి. వాటి గురించి ఎందుకు మాట్లాడలేదు? మొన్నటి దాకా టిక్టాక్ రీల్స్ తెగ చేశారు కదా. ఎవరో ఒంగోలు ఆంటీ, ఆవిడ గురించి ఒక కుర్రోడు మీ సామాన్లు బాగుండాలని చెప్పేసి చాలాసార్లు అందరు సినిమా వాళ్ళు కూడా టిక్టాక్లు చేశారుగా, చాలామంది టిక్టాక్లు చేశారుగా. దాని మీద ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు ఈ అనసూయ, చిన్మయి, ఈ నాగబాబు గారు? ఎందుకు రెస్పాండ్ అవ్వలేదంటే, వాళ్ళు సామాన్య మనుషులు. వాళ్ళు మాట్లాడిన దాని గురించి మాట్లాడితే వీళ్ళు హైప్ వెళ్ళరు కదా, వీళ్ళు పబ్లిసిటీ రాదు కదా. ఇప్పుడు శివాజీ అనే వ్యక్తో, గరికపాటి నరసింహరావు గారు అనే వ్యక్తో, లేకపోతే కొంచెం పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడితే దాన్ని అపోజ్ చేసి మీడియా ముందుకు వచ్చేసి 4 ముక్కలు మాట్లాడేసైతే ఇంకా హైప్ వెళ్ళిపోద్ది, మనం ఫేమస్ అయిపోతాము, మన గురించి మాట్లాడుకుంటారు, చర్చించుకుంటారని. ఇదా మన భారతీయ సంస్కృతి? ఏంది సంస్కృతిలో ఎలాంటి బట్టలు వేసుకోవాలి ఏంది అని చెప్పారు. దాని గురించి చెప్పే టైంలో అతను ఆ మాట ఒకటి మాట్లాడాడు శివాజీ. ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే, పర్టికులర్గా ఏ అయితే అవయవాలు ఉంటాయో వాటి గురించి తెలుగులో, సంస్కృతంలో మాట్లాడలేక అట్లా మెన్షన్ చేయాల్సి వచ్చింది. ఎందుకు మెన్షన్ చేయాల్సి వచ్చిందంటే, కడుపు మంటండి ఎవరికైనా సరే. ఇప్పుడు సినిమా హీరోయిన్లు కొన్ని ఫంక్షన్లకి చండాలమైన డ్రెస్సులు వేసుకొస్తారు. ఆడియన్స్గా మేము చెబుతున్నాం, సినిమాలు చూసేది మేమే, ఆడియన్స్ మేమే చూసేది. వాళ్ళు చండాలమైన డ్రెస్సులు వేసుకొని వస్తున్నారు, అసలు దరిద్రమైన డ్రెస్సులు. అలాంటి డ్రెస్సులు వద్దండి, ఆడియన్స్ కోరుకుంటున్నాము. సినిమా వాళ్ళు అంటున్నారు శివాజీ సినిమా వాడు, గరికపాటి నరసింహరావు, మేము ఆడియన్స్ చెబుతున్నాం అలాంటి డ్రెస్సులు వేసుకురావద్దు. లేడీస్ చక్కగా చీరలు కట్టుకోండి. సాయి పల్లవి అనే ఒక ఆమె ఉంది, హీరోయిన్, ఎక్కడికి వచ్చినా చక్కగా చీరలు. ఆమె మీద చిన్న మాట అయినా వచ్చిద్దా? ఆమెను ఎందుకు ఇన్స్పిరేషన్గా చెప్తున్నాము? మన దేశం గొప్పది, మన భారతదేశం గొప్పది, మన సంస్కృతి గొప్పది అని మనమే చెప్పుకుంటా, మళ్ళీ మీరు ఎలాంటి బట్టలు అయినా వేసుకోండి, చిన్నవి అయినా వేసుకోండి, చిన్నవి వేసుకోండి, ఎవడంటాడు చూస్తా అంటే ఆ అన్వేషణ గాడు, వాడు ఏదో దేశంలో ఏడుస్తా, ఇక్కడ జనాలు చూసిన డబ్బులతో వాడు బతుకుతా. ఇక్కడ వాళ్ళే కదా, ఈ దేశం వాళ్ళు చూసిన డబ్బులే కదా వాడికి వస్తుంది, యూట్యూబ్ ద్వారా అయినా కానీ. ఇది కరెక్ట్ కాదు. దీని గురించి ప్రతి ఒక్కళ్ళు కూడా మనమందరం కూడా క్వశ్చన్ చేయాల్సిన విషయం ఉంది. మన మన ఇప్పుడు వేరే దేశం వాళ్ళు వచ్చి చీరలు కట్టుకుంటే, అబ్బా
మన దేశం కంటే ఎంత చక్కగా వేసుకుంటున్నారు వీళ్ళు బట్టలు అని అనుకోవట్లేదా? ఆడవాళ్ళకి మగాళ్ళకి బట్టల విషయంలో తేడా ఉండిద్దండి. ఎందుకంటే స్త్రీ అనేవాళ్ళు చాలా గొప్పవాళ్ళు. వాళ్ళు వాళ్ళు కట్టుకునే బట్టని బట్టి కానీ గౌరవం పెరిగిద్ది. ఇంకా గౌరవం పెంచాలని అనుకుంటున్నారు కానీ గౌరవం తగ్గియాలనుకోవట్లేదు. ఈ అన్వేషణ గాడు ఉన్నాడు చూసారా, వాడు ఎంత దుర్మార్గంగా మాట్లాడతాడు ఆడవాళ్ళ గురించి. ఆటగాడు అది ఇది అని చెప్పేసి ఆడవాళ్ళు చూపించి. సో మనం ఏంటంటే ఈ ఎదవలు ఇలాంటి మాటలు మాట్లాడతారు. సంస్కారవంతమైన వాళ్ళు మంచిగా బట్టలు వేసుకుంటామా, ఇంట్లో కూతురికి కానీ తల్లికి కానీ ఎవరికైనా చెల్లికి కానీ ఇదే చెబుతారు. ఇప్పుడు నా అన్వేషణ గాడు ఉన్నాడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చిన్న చిన్న బట్టలు వేసుకొని మిమ్మల్ని ఎవడంటాడో చూస్తాను అని వాళ్ళ ఇంట్లో తల్లికి కానీ చెల్లికి కానీ కూతురికి కానీ చెప్పగలనాడు. ఆడంట కూతుర్ని కండంట, ఎందుకంటే ఇండియాకి వస్తే రేప్ చేస్తారంట. అదే మాట్లాడాడు నిన్న. మీరు ఆడు ఏం మాట్లాడతాడు, ఎంత దారుణంగా మాట్లాడతాడో విన్నారా? అలాంటి ఊసర వెళ్ళి అలాంటి ఎదవల మాటలు నమ్మొద్దు. ఇప్పుడు నాగబాబు గారైనా చిన్మయ్య అని అనసూయ అయినా వీళ్ళు చెప్పే మాటలు సినిమాల్లో, వాళ్ళు పాడే పాటల్లో, చేసే క్యారెక్టర్లో, వాళ్ళు ఉండే షోల్లో, జబర్దస్త్ షోలో వాళ్ళు ఏం పాటించరు. అర్థమైందా? సో మనం ఇక్కడ ఏంటంటే ఇప్పుడు జనరేషన్ అప్డేట్లో ఉంది కాబట్టి మనం జ్ఞానం కలిగి ఉండాలి. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా చిన్న బట్టలు వేసుకున్నారని చెప్పేసి మగాళ్ళు కూడా చిన్న చిన్న బట్టలు అండర్వేర్ల మీద షర్ట్లు ఇప్పేసేసి రోడ్ల మీద తిరుగుతుంటే అందరు రోడ్ల మీద అట్టాగే తిరుగుతూ ఉన్నారనుకో, ఇంకెక్కడికి వెళ్తుంది? రాతి యుగానికి వెళ్తుంది ఈ ప్రపంచం. రాతి యుగం అంటే తెలుసు కదా, ఎట్ట ఉండిద్ది? ఎవరికి ఏది లేకుండా అట్ట ఉండిపోద్ది. సో దీన్ని మొదట్లోనే మనం కట్ చేయాలి. చాలామంది ఇప్పుడు యూట్యూబ్ అంటే తెలియని, సోషల్ మీడియా తెలియని పెద్ద పెద్ద ఆడవాళ్ళు ఉన్నారు చూసా, 80 ఏళ్ళు 70 ఏళ్ళు, వాళ్ళు కూడా నిన్న వీడియోలు పెడుతున్నారు. ఆ శివాజీ గారు మాట్లాడిందంటూ తప్పే ఉంది. మన భారతీయ సంస్కృతిని చాలా దెబ్బతీయాలని చూస్తున్నారు చాలామంది అని చెప్పేసి. సో ఆడపిల్లలకి రిక్వెస్ట్ ఏంటి, దీన్ని తప్పుగా అనుకోవద్దు, తప్పుగా తీసుకోవద్దు. వాళ్ళు చెప్పేది ఏదైనా కానీ మన మంచి కోసమే. ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక అక్కగా, లేకపోతే ఒక భార్యని అనుకొని చెబుతారు తప్ప వేరే ఉద్దేశం కాదు. ఎక్కడి నుంచో వేరే దేశంలో ఎవడో ఎట్ట వేసుకొని తిరిగారని మనం కూడా అది పాటించడం కరెక్ట్ కాదు. సో ఏమన్నా నేను కూడా ఒక అన్నలాగా, ఒక తమ్ముళ్ళలాగా, ఒక చెల్లిలాగా నేను కూడా నా ఫ్యామిలీకి అట్టగా చెబుతాను, మంచి బట్టలు వేసుకోండి నేను చెబుతాను. సో అలాగే అందరికీ చెప్తున్నాను. ఏమన్నా తప్పులు ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్. థ్యాంక్స్ ఫర్ యువర్ ఆల్వేస్ సపోర్ట్. థ్యాంక్స్ అలాట్.